10th class maths chapter 1 real numbers లో exercise 1.1 ముందున్న do these problems మనం సాల్వ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద HCF ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్ అల్గోరిథం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి 50 and 70. ఓకే, ఇక్కడ మనం సొల్యూషన్ వచ్చేసి బై యూజింగ్ యూక్లిడ్ అల్గోరిథం. ఓకే, ఇక్కడ 50 and 70లో బిగ్గెస్ట్ నెంబర్ అనేది 70 కాబట్టి మనం 70ని డివైడెడ్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 15ని డివైజర్గా తీసుకోవాలి. అండ్ 50 టేబుల్లో 70 ఉంటుందా ఉండదు. 50 1 50, 52 100. సో 50 1 50 ఇక్కడ మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ రిమైండర్ ఎంత వస్తుంది? ఓకే, రిమైండర్ 20 వస్తుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది మనం చేసేది యూక్లిడ్ అల్గోరిథం కాబట్టి ఈ మోడల్ చేయాలి. ఏంటంటే రిమైండర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డివైజర్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే డివైడెడ్గా మార్చాలి. ఈ 50ని ఇక్కడ తీసుకురండి. ఓకే, డివైడెడ్ పార్ట్లోకి తీసుకోండి. అయిపోయింది. ఇప్పుడు 20 టేబుల్లో 50 ఉండదు, 16 23 60. సో 22 40 ఇక్కడ వేసేయండి. ఇక్కడ అగైన్ 20 50 నుంచి 40 పోతే ఎంత వస్తుంది? 10, రిమైండర్ 10. అండ్ అగైన్ నెక్స్ట్ మళ్ళీ ఈ డివిజన్ని మళ్ళీ డివిడెండ్గా కన్వర్ట్ చేయండి. ఇక్కడ తీసుకురావాలి. ఇక యూక్లిడ్ అల్గోరిథం మోడల్ అంటేనే ఇలా ఈ మోడల్లో మనం చేసేయాలి. ఓకే, నెక్స్ట్ 10 1 10, 10 2 20 వస్తుంది, పోతుంది కాబట్టి 20 ఇక్కడ వేసేయాలి. 20 నుంచి 20 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 20 నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ఓకే, అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఏం యూజ్ చేసాం? బై యూజింగ్ యూక్లిడ్ అల్గోరిథం. సో యూక్లిడ్ అల్గోరిథం యొక్క ఫార్ములా ఏంటంటే A = BQ + R. అంటే ఇక్కడ ఏ ఏంటంటే ఏ వచ్చేసి డివైడెడ్, B వచ్చేసి డివైజర్, Q కోషెంట్, R రిమైండర్. ఓకే, ఇలా మనం ఈ పార్ట్స్ని మనం యూక్లిడ్ అల్గోరిథంలో అప్లై చేసేయాలి ఈ ప్రాబ్లమ్ ఇలాంటి మోడల్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ వచ్చేసి ఎంత? 70. ఏ వచ్చేసి ఎంత? 70. నెక్స్ట్ బి వచ్చేసి ఎంత? 50. 50 ఇంటూ క్యూ ఎంత? 1 ప్లస్ రిమైండర్ ఎంత? 20. 70 = 50 1 50 ప్లస్ 20. 70 = 70. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ డివైడెడ్ ఏంటిది? 50. ఓకే, దీన్ని మనం ఏగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డివైజర్ ఏంటి? 20, B. కోషెంట్ ఎంత? Q 2. రిమైండర్ ఎంత? R 10. ఓకే, అండ్ అగైన్ నెక్స్ట్ A = BQ + R. ఓకే, A ఎంత? 50. ఓకే, B ఎంత? 20 ఇంటూ Q ఎంత? 2, R ఎంత? +10. 50 = 22 ఎంత? 40 ప్లస్ 10. 50 = 50. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ చూడండి. ఇక్కడ ఎంత? A = BQ + R. ఓకే, A = BQ + R అంటే సేమ్ ఇక్కడ ఎంత? A ఎంత? 20, B ఎంత? 10 ఇంటూ Q ఎంత? 2 ప్లస్ R ఎంత? 0. 20 = 10 2 ఎంత? 20 ప్లస్ 0. 20 = 20 అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ చేయాలంటే మనకి లాస్ట్ ఇప్పుడు ఇది చేసాం కదా, ఈ డివిజన్ మోడల్ చేసాం. ఈ డివిజన్లో లాస్ట్ డివిజర్ ఏముంది? 10 ఉంది. సో ఈ 10ని మనం హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. ఓకే, లాస్ట్ వచ్చిన డివిజర్ ఉంటుంది కదా, డివిజర్, ఆ డివిజర్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. ఓకే, 50 and 70 HCF is in the 10. ఓకే, ఈ మోడల్లో మనం యూక్లిడ్ అల్గోరిథం యూజ్ చేసి 50 and 70 యొక్క హెచ్సిఎఫ్ అనేది ఈజీగా ఫైండ్ చేసాం. ఓకే, నేను డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు ఓన్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1లో నేను ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్, థర్డ్ మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? యూక్లిడ్ అల్గోరిథం యూజ్ చేసి 90 and 270కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. ఓకే, బై యూజింగ్ యూక్లిడ్ అల్గోరిథం. మనం ఇక్కడ
యూక్లిడ్ అల్గారిథంని యూజ్ చేయాలి. ఓకే, అండ్ 900 అండ్ 270లో ఏది లార్జెస్ట్ నెంబర్ 900, కాబట్టి 900ని డివైడెడ్గా యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 270 డివైజర్గా. ఓకే, 270లో 900 ఎన్ని టైమ్స్ పోతుంది, 270 టేబుల్ రాసుకోండి కదా. 271 270 272 20 27 14 4 22 4 5 and next 273 810. okay, 273 810 and next క్యాన్సిల్ సబ్ట్రాక్ట్ చేయండి. 0 నుంచి 0 క్యాన్సిల్ 0, బారో 10 నుంచి 1 పోతే 9. ఓకే, 90. అండ్ నెక్స్ట్ చెప్పేది ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పారు, డివిజన్ అనేది మళ్ళీ డివిడెండ్గా వస్తుంది. ఓకే, ఈ 270ని ఇప్పుడు డివిడెండ్గా మార్చుకోండి. అండ్ నెక్స్ట్ 93 ఎంత, 93 270 అయిపోయింది, 0 రిమైండర్. ఓకే, ఈ మోడల్లో మనం బై యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం మనం హెచ్సిఎఫ్ అనేది ఈజీగా ఫైండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏంటిది 90 చెప్పే కదా. మనకి లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ ఉన్న డివిజన్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. ఓకే, మరి ఈ మోడల్లో సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఓకే, యూక్లిడ్ అల్గారిథం ఫార్మ్ ఏంటిది, A = BQ + R. ఓకే, అండ్ ఏ ఏంటిది ఇక్కడ, A వచ్చేసి 900, B వచ్చేసి 270, Q వచ్చేసి 3, రిమైండర్ వచ్చేసి 90. ఓకే, A ఎంత 900 అండ్ B ఎంత 270 ఇంటూ Q ఎంత 3 ప్లస్ రిమైండర్ ఎంత 90. 900 = 270 into 8 3 810 plus 90. 900 = 890 plus 90 ఎంత 900. కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది 90 ఉంది. నో ఇది A 270 A, B = 90, Q = 3, R = 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ A ఎంత, A = అగైన్ రాసుకుని మళ్ళీ ఫార్ములా A = BQ + R. ఇది యూక్లిడ్ అల్గారిథం ఫార్ములా. ఓకే, A = 270, B ఎంత 90 ఇంటూ రిమైండర్ కోషెంట్ 3 ప్లస్ రిమైండర్ 0. 270 = 9 3 27 270 plus 0. 270 = 270. Completed. Okay, HCF of 900 and 270 is ఎంత 90 చెప్పే కదా. లాస్ట్ యొక్క డివిజన్ ఏముంటుందో అది HCF అవుతుంది 90. ఈ మోడల్లో మనం యూక్లిడ్ అల్గారిథం అనేది యూజ్ చేసి HCF అనేది ఇలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.